ఏంటన్నా, టికెట్ కన్ఫర్మ్ అయినట్టేనా? కన్ఫర్మ్గా మనకే వస్తుంది సత్య. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం అన్నా? మీరు సీనియర్ నాయకులు, ఏ రకంగా చూసినా మిమ్మల్ని ఢీ కొట్టే వాళ్ళు ఇంకా ఏ పార్టీలో లేరు. అలాంటి మీకు ప్రాబ్లం ఏంటన్నా? సత్య, మనం గంగిగోవు పాలు లాంటి వాళ్ళం. కడవడి పాలల్లో ఒక చిన్న విషపు చుక్క వేసినా చాలు, మొత్తం పాలంతా చెడిపోతాయి. అలాంటి విషపు చుక్కే ఆ సిఐ విక్రమ్ గాడు. విక్రమా? అన్నా, మీ రాజకీయ అనుభవంలో వాడంతన్నా? వాడు మీకు ఏ రకంగానూ ప్రాబ్లం కాడు. ఇప్పుడు వాడే మనకు ప్రాబ్లం సత్య. వాడు నా మీద లేనిపోని కేసులు పెట్టాలని ఒక బ్యాడ్ స్టోరీ బోర్డును తయారు చేసి ఆ స్టోరీ ఫైల్ని కమిషనర్కి అందజేసి నాకు టికెట్ రాకుండా చేయాలని చూస్తున్నాడు. వాడు ఎన్ని రికార్డ్స్ రాసినా అవి తప్పుడువైనప్పుడు కేసులు కోర్టులో గెలవలేరు కదన్నా. నువ్వు అన్నది నిజమే సత్య. కానీ ఇప్పుడు హైకమాండ్ టికెట్లు డిక్లేర్ చేసే సమయం. ఇటువంటి టైంలో ఎటువంటి చిన్న ఫైల్ వెళ్ళినా మనం తప్పు చేసామా ఒప్పు చేసామా అని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇతనికి టికెట్ ఇచ్చి రిస్క్ చేయడం ఎందుకులే అని అధిష్టానం ఆలోచించొచ్చుగా. మరిప్పుడు ఎలా అన్నా? నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సిఐ గడు ఆ ఫైల్ని ఇంకా కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళలేదంట. తీసుకెళ్తాడంట. వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైల్ని కమిషనర్ ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి వీల్లేదు సత్య. అర్థమైందన్నా. ఈ టైంలో అలిగేషన్ వస్తే టికెట్ రాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నా, ఆ సిఐ గాడి కళ్లకు గంతలు కట్టి కనికట్టు చేసైనా సరే ఆ ఫైల్ని కమిషనర్ ఆఫీస్కి చేరకుండా చేస్తాను. చాలు తమ్ముడు. రాముడికి తోడుండే లక్ష్మణుల్లా నువ్వు నా పక్కనుంటే చాలు. ఎంతో ధైర్యంగా ఉంటాను. నమ్మకం అంటే అమ్మకం కాదన్నా. నమ్మితే ఈ సత్య ప్రాణం ఇస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి అన్నా. ఆ పని చేసుకొని వస్తాను. థ్యాంక్ యూ సత్య. వస్తానన్నా. అవును, నేను మీతో మాట్లాడాలి. నువ్వు ఫోన్ పెట్టేవే. నాకేదో స్పీడ్ పోస్ట్ వచ్చింది, అదేంటో చూసి మళ్ళీ మాట్లాడతాను. నిన్ను చూస్తుంటే మాట్లాడడానికి వచ్చినట్లేవు, పోట్లాడడానికి వచ్చినట్టుగా ఉన్నావు. ఏంటో చెప్పు. స్టేషన్లో జరిగిన విషయం, ఇంటికి లేట్గా వచ్చింది, ఇవన్నీ చెప్పారా? ఓ, ఎందుకు అంత ఆవేశం? మీ అమ్మ కలిసిందా? నేను చెప్పినవన్నీ చెప్పేసిందా? మన మధ్యలో జరిగే ప్రతి విషయానికి అమ్మనెందుకు మధ్యలో లాగుతున్నారు? మీ అమ్మ కాబట్టి. అమ్మ అయినంత మాత్రాన ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని అక్కడ చెప్పి మా అమ్మకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఏయ్, లౌడ్ స్పీకర్ పెరుగుతుంది, కొంచెం వాల్యూమ్ తగ్గించు. మణిమ గారు, మీకు నాకు కుదిరిన ఒప్పందంలో నేనటు పోలీస్ స్టేషన్లో పని చేసుకుంటున్నాను, ఇటు ఇంట్లో పని చేస్తున్నాను. ఒప్పందం ప్రకారం టైంకి నువ్వు ఇంట్లో ఉండాలి. వీధిలో అన్ని ఇళ్లలో ఎప్పుడు దీపాలు వెలిగించారు? మన ఇంట్లో ఏ టైంకి దీపాలు వెలిగించారు? నిన్న రాత్రి మీ మావయ్య నేను ఇద్దరం నువ్వెప్పుడొస్తావా అని ఎంతలా ఎదురు చూసావో తెలుసా? నువ్వు ఆ పోలీస్ స్టేషన్లో పనులన్నీ ఎరగదీసి ఇక్కడికొచ్చి కుప్పకూలి పడిపోయావు. తిరిగి మళ్ళీ సేవలు చేయడానికి లేదు ఈ మణమ్మ. నీకు ఆల్రెడీ చెప్పాను, వచ్చింది మొదలు పడుకునే వరకు ఇంట్లో ప్రతి పని నువ్వే చెయ్యాలి. చెయ్యకపోతే తేడా వచ్చేది. మీరు అనుకుంటున్నట్టు ఇంట్లో పని చేయకపోతేనో లేక స్టేషన్లో జాబ్ చేయడం వల్లనో నాకు సత్యగారికి గొడవలు రావడం లేదు. ఇక దేనికోసం వస్తున్నాయి? ఆ మినిస్టర్ కారణంగా మాకు గొడవలు వస్తున్నాయి. మినిస్టరా? ఇదేదో కొత్త విషయంలో ఉంది. మణి, మంజు చెప్పింది వినొచ్చు కదా. మీరు ఆగుతారా? ఏయ్ కాకే, నువ్వు చెప్పు. అవును, ఆ మినిస్టర్ ఎలాంటివాడో మాకు తెలుసు. అతని గురించి వింటుంటే భయం వేస్తుంది.
అతను చెయ్యని దుర్మార్గపు పనులు లేవు, అతను చెయ్యని ఫ్రాడ్ లేదు.